జితేంద్రియత్వం వినయస్య కారణం గుణప్రకర్షో వినయాదవాప్యతే గుణప్రకర్షేణ జనోనురజ్యతే జనానురాగ ప్రభవాహి సంపదః. జితేంద్రియత్వం ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం వినయస్య వినయానికి కారణం. వినయాత్ వినయం వలన గుణప్రకర్ష ప్రకృష్టమైన గుణాలు అవాప్యతే పొందబడతాయి. గుణప్రకర్షేణ ప్రకృష్టమైన గుణాల వలన జనులు అనురజ్యతే అనురాగాన్ని పొందుతారు. సంపదలు జనానురాగ ప్రభవాహ హి జనుల యొక్క అనురాగమే జన్మస్థానంగా కలవి కదా. అస్తు మహోదయ. విద్యయా దదాతి వినయం, వినయా దదాతి పాత్రతాం, పాత్రత్వం ధనమాప్నోతి, ధనాత్ ధర్మ మత సుఖం. అది ముందు నాకు విడిగా చదవండి. అటువంటి మా పదాలు ఉంటే విడదీసి, కాంపౌండ్ వర్డ్స్ ఉంటే విడదీసి చదవండి. విద్యయా దదాతి వినయం. విద్యయా కాదు, విద్య. ఓకే. విద్య దదాతి వినయం. కరెక్ట్. వినయా దదాతి. దదాతి కాదు, మీరు ఇక్కడ ఎలా ఉందో అదే అనుకుంటున్నారు. అక్కడ ఉన్న మాట దదాతి అన్న సందర్భానుసారంగా సరిపోతుంది. కాకపోతే ఏమవుతుందంటే ఛందస్సుకి సరిపోదు, చేత ఆ మాటే ఉండాలి. వినయాత్ యాతి పాత్రం. యాతి పాత్రతాం. పాత్రతాం. కరెక్ట్. పాత్రత్వం ఎక్కడ ఉంది? అక్కడ చూడండి. పాత్రత్వాత్ ధనం ఆప్నోతి. కరెక్ట్. ధనాత్ ధర్మ మత్తః. ధర్మం అతః సుఖం. అది అలా వస్తుంది అనమాట. అందుకే చదవమన్నాను. ధనాత్ ధర్మం అతః సుఖం. ఎలా ఉన్నాయంటే ఇవన్నీ పంచమి ప్రయోగాల్లో చేశారు చూడండి. పంచమి ప్రయోగాలు అంటే దీని నుంచి పంచమి అంటే ఫ్రమ్ అనమాట. ఫ్రమ్ దిస్ టు దిస్ అండ్ ఫ్రమ్ దిస్ టు దిస్ అని చెప్పుకొని వచ్చారు. ఇప్పుడు తెలుగులో చెప్పండి, ఒక్కొక్క ఫ్రేజు చెప్పండి. విద్యా దదాతి వినయం. విద్య వినయాన్ని కలిగిస్తుంది. వినయాత్ యాతి పాత్రతాం. వినయం మంచి శీలాన్ని ఇస్తుంది. పాత్రత్వాత్ ధనం ఆప్నోతి. శీలం చేత సంపదలను పొందవచ్చు. ధనాత్ ధర్మం అతః సుఖం. ధనాత్ ధర్మం అంతే. ధనాత్ ధర్మం అతః సుఖం. సంపద ధర్మ మార్గంలో నడిపిస్తుంది. తద్వారా సుఖం ప్రాప్తిస్తుంది. రైట్. కింద చదివేశారు. మనం మామూలుగా మన సొంత మాటలో కూడా చేయొచ్చు. మీరు ఒక విధానంగా రాసాము. ఇప్పుడు ధనాత్ ధర్మం అంటే సంపద వలన ధర్మము అని రాసిన తప్పేం లేదు. అట్లా కూడా రాస్తారు. సంపద వలన ధర్మము అంటే మనం ధర్మంగా ఉండాలనుకుంటేనే సంపద ఉన్నవాడు ఆ సంపదని దుర్గుణాలకి ఖర్చు పెట్టచ్చును, ధర్మ కార్యాలకి ఖర్చు పెట్టచ్చును. ఇక్కడ మంచి సైడే చూస్తాం కనుక ధనాత్ ధర్మం. ధనము వలన ధర్మము అంటే ధర్మము అంటే ఏమైనా యజ్ఞయాగాదులు చేయాలి, లేకపోతే దానాలు చేయాలి, ఇట్లాంటివన్నీ చేయాలి అంటే ధనం ఉండాలి కదా. అంచేత ఈ ధనం వలన మనం ధర్మం చేస్తాము, ధర్మంగా ఉంటాము అని అర్థం అన్నమాట. అతః అంటే దేర్ఫోర్ సుఖం. వీటన్నింటి వలన కూడా తద్వారా సుఖం ప్రాప్తిస్తుంది అనేది ఈ శ్లోకం అన్నమాట. ఇందులో మామూలుగా మీరు చూసుకోండి, దదాతి అనే దాంట్లో అంటే జస్ట్ మన కామన్ అండర్స్టాండింగ్ కోసం, అంటే మీరు ఈ అదర్వైజ్ ట్రాన్స్లేట్ చేసినప్పుడు, అంటే ఇంగ్లీష్ టు సాంస్క్రిట్ చేయాల్సి వచ్చినప్పుడు అవసరం అవుతుంది. దదాతి అనే దానికి ధాతు ఏమిటండి ఇందులో? ఇది వెర్బ్. దదాతి అనేది వెర్బ్ ఇక్కడ కదా.
ఈ వెర్బులో ధాతువు ఏమిటండి? దదాతి ఏ ధాతువు ఉంటుంది చెప్తారా? దా అండి, దా ధాతువు. దా ధాతువు, కరెక్ట్. అంటే చిన్న చిన్న కొంచెం తెలుసుకుందామని. అలాగే వినయాత్ యాతి, యాతి అనే దాంట్లో ధాతువు యా అనే ధాతువు. పాత్రత్వాత్ ధనం ఆప్నోతి, ఆప్నోతిలో ధాతువు ఏమిటండి? ఆప్ అనేది ధాతువు, ఆపు ధాతువు. ధనాత్ ధర్మం అతః సుఖం, అయిపోయింది అది. తర్వాత ఇందులో మీకు ఇంకా అర్థం కాని వర్డ్స్ ఏమైనా ఉంటే చూడండి, అన్ని అర్థమైపోతున్నాయిగా. పాత్రత అంటే అంటాం కదా, పాత్రత అంటే క్యారెక్టర్ అన్నమాట. ఇట్స్ ది క్యారెక్టర్, శీలము అంటాం కదా అది. ఇంకా సరే, వినయం మన మాటే. పాత్రత్వాత్ ధనం ఆప్నోతి, ధనాత్ ధర్మం తాతః సుఖం. తెలియదు ఏమి చిన్న శ్లోకం ఇది. ఆ తర్వాత శ్లోకం ఎవరు చదువుతారండి ఇది? జాడ్యం ధియో హరతి సించతి వచీ సత్యం, వచి సత్యం మనోన్నతిం దిశతి పాపం అపాకరోతి చేతః ప్రసాదయతి దిక్షు తనోతి కీర్తిం సత్సంగతిః కలయ కిం న కరోతి పుంసాం. జాడ్యం ధియో హరతి సించతి వచీ సత్యం సజ్జన సాంగత్యం జాడ్యం బుద్ధిమంద్యం. జాడ్యం ధియో హరతి ఇది బుద్ధిమంద్యాన్ని. కొంచెం అర్థం కొంచెం చెప్పండి సరిగ్గా. అంటే ఇక్కడ ఆ. కింద చూడొద్దు. జాడ్యం ధియో అంటే అర్థం ఏంటండి? ధియః, ధియో ధియః, అంటే బుద్ధి. ధియః, ధియః జాడ్యం ధియో హరతి. అంతవరకు హరతి. ఒక ఫ్రేజ్, అంతవరకు ఒక ఫ్రేజ్, దానికి అర్థం చెప్పండి. ఆ, ఆ, అంటే ధియో అంటే బుద్ధి. బుద్ధి, బుద్ధి జాడ్యం జాడ్యం హరిస్తుంది. జాడ్యం అంటే బుద్ధి, జాడ్యం ద్వితీయ. జాడ్యము అంటే ఏమిటి? మాంద్యం, మందత్వం, లేదు జడత్వం. బుద్ధి జడత్వం, బుద్ధి జడత్వం అనొచ్చు, బుద్ధి మందత్వం అనొచ్చు. అది ధియో జాడ్యం అంటే బుద్ధి యొక్క మందత్వాన్ని హరతి అంటే హరిస్తుంది, హరిస్తుంది. ఏమిటి అనేది మనకి చివరిలో తెలుస్తుంది. అది ఇక్కడంటే నేను మొదలు పెట్టాను, మీరు ట్రాన్స్లేషన్ రాయొచ్చును, కానీ మీరు మొత్తం చదివాక కదా అర్థమవుతుంది. అంచేత సజ్జన సాంగత్యం పెట్టకండి. ఇక్కడ ఏముందో అదే రాద్దాం. బుద్ధి మాంద్యాన్ని తొలగిస్తుంది. కరెక్ట్. తర్వాత సించతి వచి సత్యం. సించతి అంటే సజ్జన సాంగత్యం అండి. సించతి కాదండి, అంటే సించతి అంటే జల్లడం అండి, స్ప్రే. అది వెర్బ్, అది వెర్బ్. సించతి మీన్స్ స్ప్రే, చల్లడం. అంటే వర్షం సించతి అంటే అట్లా అన్నమాట, వర్షపు జల్లు అది. సించతి వచి సత్యం. వచి అంటే ఏమిటి చెప్పండి నాకు ముందు. వచ్చి అంటే మన మాటలండి, మన పలుకులు. పలుకు కరెక్ట్ గా చెప్పాలి. అక్కడ విభక్తి ఏముంది? వచ్చి అనే దానికి అర్థం ఏమి వస్తుంది అక్కడ? ఎందుకంటే జస్ట్ నేను ఎందుకు ఇక్కడ ఎక్కువ ఎనాలిసిస్ చేస్తున్నానంటే, మీరు తిరిగి ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ టు సంస్కృత్ చేసేటప్పుడు ఇవి ఉపయోగిస్తాయి. అది వచ్చి అంటే ఇక్కడ వర్డ్ ఏమిటంటే, వచ్చిలో ఉన్న ప్రాతిపదికం వర్డ్ ఏమిటి అసలు ఇక్కడ? వచ అన్న దాని నుంచి వచ్చిందండి. వాచ్, వచ్చా కాదు, వాచ్. వాచ్ అనేది ప్రాతిపదికం, అందులోంచి వచ్చింది ప్రథమ ఏకవచన శబ్దం వాక్. వాక్ అంటే మాట అని అర్థం, దానికి ప్రాతిపదికం వాచ్. ఈ వాచ్ అనే దానికి సప్తమి ఏకవచనం వచి. వచి అంటే పలుకుల యందు, పలుకునందు అంటే మాట యందు అని అర్థం అన్నమాట. ఇది సప్తమి ప్రయోగం. సించతి వచి సత్యం అంటే పలుకుల యందు సత్యం, సత్యమును. ఇది సత్యం అంటే ఇది ద్వితీయ తీసుకోవాలి. పలుకుల యందు సత్యమును చిందిస్తుంది. సించతి పలుకుల యందు సత్యమును చిందిస్తుంది. ఒక్కొక్కటి చూడండి. బుద్ధి యందు బుద్ధి యొక్క మాన్యాన్ని తొలగిస్తుంది. పలుకుల యందు సత్యాన్ని చిందిస్తుంది, చిప్పెల చేస్తుంది.
పలుక ఆ, చేస్తుంది. ఎలా రాసినా పర్వాలే. చించతి ఆ, అనడానికి చిమ్మడము అని అర్థం అనమాట. మీరు ఓ, సందర్భానుసారంగా ఏ మాట అయినా వాడచ్చు, చాలా చాలా మాటల్లో అట్లా. తర్వాత మనోన్నతిం దిశతి ఆ, పాపమపాకరోతి. మనోన్నతిం దిశతి అంతవరకు ఒక మాట. మనోన్నతిం దిశతి ఆ, ఉమ్. మనస్సు ఉన్నత స్థానానికి వెళ్ళడానికి దిశ దిశగా దిశ కల్పిస్తుంది. దిశతి దిశ్ ధాతువు ఇక్కడ. దిశతి అనేది ఇక్కడ వెర్బు. పాపం అపాకరోతి. పాపం పాపం ఆకరోతి. ఏంటంటే ఏంటి? పాపం ఆకరోతి. అపాకరోతి. అపా పాపం పాపం అపాకరోతి. అపాకరోతి. పాపం అపాకరోతి. పాపం అంటే అపాకరోతి అంటే తొలగింపు చేయడం. పాపాలను తొలగిస్తుంది. చేతః ప్రసాదయతి దిక్షు. ఆ, చేత అంటే చేత మనస్సుకు ప్రసాదయతి అంతవరకే. అదే ఒక ఫ్రేజ్. ఆ, చేత ప్రసాదయతి అంటే మనస్సుకి సంతోషాన్ని కలిగిస్తుంది. అది ప్రసాదము అని అంటే సంతోషం కలగడం అన్నమాట. ఆనందం కలగడం, ఉల్లాసం కలగటం ఏదైనా చెప్పచ్చు. మనస్సు ఉల్లాసం చెందుతుంది అని అర్థం అన్నమాట. మనస్సు ఉల్లాసం పొందుతుంది. తర్వాత కీర్తిం దిక్షు తనోతి దిక్షు. అది దిక్షు తనోతి కీర్తిం. కీర్తిం దిక్షు. కీర్తిం తనోతి దిక్షు. అది అలా అదనమాట. ఆర్డర్ అలా వస్తుంది. చెప్పండి. కీర్తి కీర్తిం ద్వితీయ కీర్తిని కీర్తిని ఆ, దిక్షు అంటే అన్ని దిశలు యందు పెంచుతుంది. కరెక్ట్. తనోతి అంటే వ్యాప్తి చెందటము అన్నమాట. పరుచుకోవటము. తనోతి పరుచుకోవటము, వ్యాప్తి చెందటము. కీర్తి అన్ని వైపులా పరుచుకునేలా చేస్తుంది, లేదు కీర్తి అన్ని దిక్కులా ప్రసరింప చేస్తుంది, అన్ని దిక్కులా విస్తరింపజేస్తుంది, వ్యాపింపజేస్తుంది. మీ ఇష్టం. ఇక్కడ దిక్షు అంటే అదేం ప్రయోగం అండి? ఇక్కడ వర్డ్ దిక్. దిక్ అనేది వర్డ్. దిక్ అనేది వర్డ్. అంచేత దిక్కుకి దిక్షు అనేది బహువచన సప్తమి ప్రయోగం అన్నమాట. దిక్కుల యందు అని అర్థం. దిక్షు. ఓకే. తర్వాత సత్సంగతి కథయః కిం న కరోతి పుంసాం. సత్సంగతి కథయః. కథయా. కథయః ఉండదండి. కథయా చెప్పు. అంటే అది ఇంపరేటివ్ అన్నమాట. యూసేజ్ వెర్బ్ అది. కథయా చెప్పు. లెట్ యు సే. టెల్ దట్. ఆర్డర్ వేస్తాం కదా అదనమాట. పుంసాం సత్సంగతి. మనుషులకు. దీని ముందు ఈ మంచి సెంటెన్స్ ఇది. ఈ సెంటెన్స్ ని ముందు ఒక అన్వయం చెప్పండి. ఎలా చెప్తే అర్థం మనకు తెలుగులో బాగా వస్తుంది. ముందు అన్వయం చెప్పండి నాకు. సత్సంగతి కథయ కిం న కరోతి పుంసాం. పుంసాం సత్సంగతి కిం న కథయ కిం న కరోతి. కిం న కరోతి. కరెక్ట్. కిం న కరోతి కథయా. అంతే. బాగా చెప్పారు. పుంసాం సత్సంగతి కిం న కరోతి కథయా. అంతే. కరెక్ట్. ఇప్పుడు చెప్పండి అర్థం. ఈ మానవులకు సత్సంగతి ఏ శుభాన్ని కలగజేయదని చెప్పగలము? ఏ సుఖాన్ని కలగదే చెప్పు అన్నట్టు అనమాట. ఏ సుఖాన్ని కలగజేయదో చెప్పు అన్నట్లు అనమాట. అంచేత ఏ సుఖాన్ని కలగజేయదని చెప్పదము, లేదు చెప్పగలము అని మనం రాసేటప్పుడు అట్లా రాయొచ్చు అన్నమాట. అది అందుకని ఇప్పుడు ఇవన్నీ చెప్పి సత్సంగతి ఏ సుఖాన్ని కలగజేయదు అని అన్నప్పుడు అర్థం ఏమిటి? ఏ శుభాన్ని కలుగజేయదు అని అంటే ఇవన్నీ కూడా శుభాలే కనుక ఇవన్నీ సత్సంగతి వీటన్నిటిని కలగజేస్తుంది అన్న భావం ఉంది కనుక మనం రాసేది భావం కనుక ట్రాన్స్లేషన్ తో పాటు సజ్జన సాంగత్యం అని వచ్చాం. అంటే సత్సంగతి. సంగతి అంటే సాంగత్యం. సత్ అంటే సజ్జనులు. సత్సంగతి అంటే సత్సాంగత్యం. సజ్జన సాంగత్యము వలన పురుషులకు ఏమి ఉండకూడదని చెప్తావు అని అర్థం అన్నమాట.
అవి ఏమిటి అంటే ఇవన్నీ వస్తాయి, ఇవేననే ఉంది, ఏమి కాదు అని అర్థం అన్నమాట. మంచి శ్వాసవాకం కదా, బాగుంది, వెరీ గుడ్. బాగుంది. థ్యాంక్ యూ, బాగా చెప్పారు. తర్వాత ఎవరు చదువుతారండి నెక్స్ట్? మనసి వచసి కాయే పుణ్య పీయూష పూర్ణాహ. అంటే ఇవన్నీ సప్తమి విభక్తులు ఉన్నాయి. మనస్సుతోటి, వచనంతోటి, కాయే తోటి అనకండి, ఇవి సప్తమిలో ఉన్నాయి ఇవన్నీ కూడా. అంటే తోటి అనకూడదు, మనసి వచసి కాయే అంటే మనం సాంస్క్రిట్ లో వచ్చేటప్పటికి మనస్సులోను, వచనంలోను, అంతే, కాయంలో అంటే శరీరంలో. అందుకనే మనసా వాచ కర్మణ, అది మనకున్న ఫ్రేజ్. పుణ్య పీయూష పూర్ణ అంటే వాళ్ళ శరీరం అంతా పీయూషం అంటే అమృతంతో నిండిపోయి ఉంది. అంతే. త్రిభువనముపకార శ్రేణిభి ప్రీణయంత అంటే వీళ్ళు ఒక లోకం కాదు, 3 లోకాల త్రిభువనాల్లోనూ ఉపకారం పొందిన వాళ్ళ ప్రీణయంత అంటే సంతోషం చెందినవారు, సంతోషింప చెయ్యటం, సంతోషము పొందినవారు సంతోషం అని అర్థం. వీళ్ళ వలన త్రిభువనం ఉపకార శ్రేణిభి ప్రీణయంత. ప్రీణయంత అంటే అందులో ధాతువు ఏంటండి? ప్రీ అనేది ధాతువు అండి అందులో. ప్రీణయంత అంటే సంతోషపరిచేవాళ్ళు అని అర్థం. ప్రీణయంత, యా అంటే ఇక్కడ ప్రీణయతి ఆ యకారం వచ్చింది అంటే దీన్ని నిజంత ప్రయోగం అని అంటాము. అంటే ప్రోత్సాహపరిచేది అని అర్థం. అంటే బోధయతి లాగా అన్నమాట, బోధయతి అట్లా అంటే నేర్పించటము లాగా. అంచేత ప్రేణయంతి అంటే సంతోష పెట్టెదరు అని అర్థం. అంచేత త్రిభువనం ఉపకార శ్రేణిభి అంటే ఇది తృతీయ బహువచనం కనుక ఉపకార శ్రేణులతో అంటే అనేక విధాలైన ఉపకారాలతో, అనేక విధాలైన సేవలతో, ఉపకారము అంటే సేవ అని చెప్పచ్చును, సేవలతో త్రిభువనం మూడు లోకాలని ప్రీణయంత సంతోషపరిచేవారు. ఇంకా ఇప్పుడు చెప్పండి. పరగుణ పరమాణున్ పర్వతీకృత్య అంటే పరాయి వాళ్ళలో ఉన్న గుణములను, చిన్న గుణములను కూడా పర్వత ప్రమాణంగా భావించేవారు. నిత్యం నిజ భావించి, కృత్య అంటే అది ఇన్ఫినిటివ్ యూజ్, భావించి ఇంకా కంటిన్యూ అవుతుంది. భావించేవారు అనలేదు ఇక్కడ సంతోషపరిచేవారు, సంతోషపరచే అని అక్కడ. ఇది పరగుణ పరమాణు పర్వతీకృత్య అంటే పరుల్లో ఉండేటటువంటి పరమాణు ప్రమాణమైన అంటే అత్యంత చిన్నవైన గుణాలని కూడా, గుణము అంటే మంచి గుణం అనే సద్గుణాన్ని కూడా పర్వతీకృత్య అంటే పర్వతమంత పెద్దదిగా భావించి అని అర్థం. కృత్య అంటే హ్యావింగ్ కన్సిడర్డ్ దెమ్ యాజ్ వెరీ బిగ్ అని అర్థం అన్నమాట. భావించి, కరెక్ట్, భావించి నిత్యం నిజ హృది వికాసంత సంతి సంతః కియంత. నిత్యం నిజ హృది వికాసంత వికసంతః, నిజ హృది వికసంతః సంతి, వికసంతః సంతి అంతవరకు చెప్పండి. నిత్యం నిజ హృది వికసంతః సంతి అంటే నిత్యం అంటే ఎల్లప్పుడూ హృదయాల్లో సంతోషం నింపుకునే వాళ్ళని. నిజ హృది ఇక్కడ నిజ అంటే స్వ అని అర్థం. నిజ హృది అంటే తమ హృదయాల్లో, నిజ హృది నిత్యము తమ హృదయాల్లో సంతోషాన్ని నింపుకునేవారు. నింపుకునేవారు సత్పురుషులు. కియంత ఎంతమంది ఉంటారు? కియంతః ఎంతమంది, అంతే. దట్స్ ఆల్. దీన్ని మీరు చక్కటి ఆర్డర్లో తెలుగులో రాసేయచ్చు. కింద ఉన్నది ఒకసారి చదివేయండి. కింద ఉన్నది ఒకసారి. మనసా వాచా కర్మణ అమృత రూప గుణములతో నిండి ఉండి
ముల్లోకములను సేవా శ్రేణులతో సంతోషపరిచే ఎదుటివారి అందలి పరమాణు ప్రమాణ సద్గుణములను సైతం పర్వతమంత పెద్దవిగా భావించి ఎల్లప్పుడూ తన హృదయమునందు సంతోషము నింపుకునే సత్పురుషులు ఎంతమంది ఉంటారు. ఇప్పుడు మీరు దీన్ని నేను సెంటెన్సుల కింద డివైడ్ చేసి రాయకూడదా? చక్కగా రాయొచ్చండి, ఏమి ఇబ్బంది లేదు, శుభ్రంగా రాయొచ్చు, అప్పుడు ఏమి ఇబ్బంది లేదు. మొదట నేను చెప్పినట్టు మనసా వాచ కర్మనే అమృత రూపాలతో నిండి ఉన్నవారు, ముల్లోకాలను సేవా శ్రేణులతో సంతోషపరిచేవారు, ఎదుటివారి ప్రమాణ సద్గుణాలను సైతం పర్వతంగా భావించేవారు, హృదయంలో ఎల్లప్పుడూ సంతోషం నింపుకునేవారు, ఇట్లాంటి సత్పురుషులు ఎంతమంది ఉంటారు. ఎక్సలెంట్, శుభ్రంగా రాయొచ్చు, ఏమీ అనుమానం ఏం లేదు, శుభ్రంగా రాయొచ్చు, బాగుంది, వెరీ గుడ్. అలాగే రాయండి చక్కగా, సొంతంగా కరెక్ట్ గా ఉంది, అది బాగుంది, రైట్. తర్వాత ఎవరండి నెక్స్ట్? ఏకే సత్పురుష పరార్థఘటకాః స్వార్థం పరిత్యజ్య ఏ సామాన్యస్తు పరమార్థం ఉద్యామభృతః పరార్థం ఉద్యామభృతః ఉద్యమ అని ఉండకూడదు అంటే ఉద్యమభృతః అదే అక్కడ దీర్ఘం లేదు. ఉద్యమభృతః స్వార్థాః విరోధేన ఏతే చామి మానుషరాక్షసాః పరహితం స్వార్థాయ నిఘ్నంతి ఏ నిఘ్నంతి నిరర్ధకం ఇక్కడ యాక్చువల్గా ఇది తప్పు కూడా, నిర్ధనంతి అని పడింది, అది నిఘ్నంతి కరెక్ట్. నిమిషం, ఏ నిఘ్నంతి నిరర్ధకం పరహితం తేకే నా జానీమహి. అంతే, నిఘ్నంతి అని పడాలి. ఏకే అంటే ఏకః సత్పురుషః, ఏకః ఒకళ్ళు, సత్పురుషులు పరార్థఘటకాః స్వార్థం పరిత్యజ్య పరుల కొరకు స్వార్థాన్ని త్యజించేవాళ్ళు. సత్పురుషులు ఒకళ్ళు పరుల కొరకు పరార్థఘటకాః స్వార్థం పరిత్యజ్య పరుల కొరకు స్వార్థాన్ని పరిత్యజ్య సత్పురుషులు ఒకరు. సామాన్యాస్తు పరార్థ ఉద్యమభృతః స్వార్థ విరోధేన, ఎక్కడ ఆపాలి ఇది అంటే సామాన్యులు అంటే సామాన్యులైతే అని అర్థం అనమాట. అది చివరి చెప్పచ్చు, పరార్థాన్ని ఇచ్చేస్తూ స్వార్థాన్ని విరోధించకుండా, అంటే తన స్వార్థాన్ని వదులుకోకుండా పరులకు యొక్క పరోపకారార్థం కోసం ఉద్యమభృత, పరోపకార్థం కోసం పాటుపడే వాళ్ళు సామాన్యులు అంతే, సామాన్యులు సరిపోతుంది. ఏతే చామి మానుష రాక్షసాః పరహితం స్వార్థాయ నిఘ్నంతి. ఏ చామి ఎలా విడగొడతారు సార్? చామీనా? కరెక్ట్, మీకు అది అర్థమైపోతుంది. అమి ఏమిటి? అమి అంటే అది శబ్దం, అదస్య శబ్దం, అసౌ అనేది ప్రథమ ఏకవచనం, అమి అనేది ఏమో బహువచనం అన్నమాట. అది అము అసౌ అంటే అదస్య శబ్దానికి అసౌ, అము, అమి అనేవి అమి అంటే దీస్ అని అర్థం, దీస్ ఆర్ దోస్, ఏదైనా సందర్భాన్ని బట్టి చెప్పుకోవచ్చు. అదస్య శబ్దం అన్నమాట.
పరహితం అంటే ఉమ్. స్వార్థాయ నిఘ్నంతి, పరహితం స్వార్థాయ నిఘ్నంతి. పరుల తన స్వార్థం కోసం అది పరహితాన్ని, ముందు అది చెప్పండి. స్వార్థాయ, అది ఆ స్వార్థ చతుర్థి తన అంటే అదే స్వార్థము కొరకు, తమ స్వార్థము స్వార్థము కొరకు కొరకు కోసం పరుల హితమును నిఘ్నంతి, నాశనం చేసేవారు వాళ్ళు మనుషుల్లో రాక్షసులు, వీళ్ళే మనుష్యుల యందు రాక్షసులు, మానుష రాక్షసులు అనే చెప్పచ్చు. ఇందులో ఏమున్నాయి? అమి చూసేసాం మనము. పరహితం నిఘ్నంతి, నిఘ్నంతిలో ధాతు ఏంటంటే గర్భది కదా. స్వార్థాయ నిఘ్నంతి, నాశనం చేస్తారు అంటే టు డెస్ట్రాయ్. ఆ నిఘ్నంతిలో ధాతు ఏమిటండి? సరి గుర్తు రావట్లేదు ప్రస్తుతం. ఎవరని చెప్పారు? కరెక్ట్. హన్ ధాతు, హన్న ధాతు, హంతి, హన్ ధాతు. హననము అంటే నాశనం చేయడం, చంపేయడం అనమాట. అంచేత హననం నుంచి నిఘ్నంతి ఎలా వస్తుందండి మాట? అదేమిటి? దాని ఇదేమిటి స్ట్రక్చరు? నిఘ్నంతి ఏం శబ్దం అది? హన్ ధాతువు నుంచి వస్తుంది. హన్ ధాతువు నుంచి వచ్చేది ఏమిటండి? హంతి, అంతే కదా. అంచేత ఈ నీ అనేది ఉపసర్గ, నీ అనేది ఉపసర్గ. అంచేత నిహంతి, ఇది ప్రథమ ఏకవచనం అవుతుంది అనమాట. నిహంతి. ద్వితీయలో అంటే ఏమన్నా ద్వివచనంలో నిహతః అని వస్తుంది, బహువచనంలో నిఘ్నంతి అని వస్తుంది. అది అర్థమైందండి? నిహంతి, నిహతః, నిఘ్నంతి. అంటే ఉత్తినే మీకు తెలుస్తుందని చెప్తున్నా, ఇవే గుర్తుపెట్టుకోక్కర్లేదు. నిఘ్నంతి అనేది హన్ ధాతువు నుంచి వచ్చిన బహువచన రూపం అన్నమాట. అది లట్లకారంలో నిఘ్నంతి. బాగుంది. తర్వాత ఏ నిఘ్నంతి నిరర్థకం పరహితం తేకే నా జానీమహే. నిరర్థకంగా పరులకు హితకరమైన అంటే ఎలాంటి నిరర్థకంగా అంటే అర్ధరహితంగా అంతే సరిపోతుంది. అలా అనేసి సరిపోతుంది. అర్ధరహితంగా అనవసరంగా ఎందుకురా గోల అంటామే, అదనమాట. అనవసరంగా అంటే అసలు వితౌట్ ఎనీ రీజన్, ఫర్ నో రీజన్, అది నిరర్థకం, ఫర్ నో రీజన్ అని అర్థం అన్నమాట. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మర్చిపోయాం. అసలు ఇంగ్లీష్ లో కూడా చెబుదాం అనుకున్నాం కదా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. సరే, 2-3 ఉన్నారు మీరు అనుకోండి. మీకు ఏదన్నా ఎక్కడన్నా ఇబ్బంది అనిపిస్తే ఇంగ్లీష్ కి ట్రాన్స్లేట్ చేయటం అడగండి, చేద్దాం. లేకపోతే మీరు తెలుగులో ఉందిగా, దాన్ని పట్టుకెళ్ళి గూగుల్ ట్రాన్స్లేట్ లో కొట్టుకుంటూ వచ్చేస్తుంది. ఇబ్బంది ఏం లేదు. ఓకే, చెప్పండి. అర్ధరహితంగా పరహితాన్ని అంటే పరుల ఒక మేలుని, పరహితాన్ని నాశనం చేసే వాళ్ళని పరహితం తేకే నా జానీమహి. ఏతేకే నా జానీమహి, వారిని ఏమనాలో నాకు తెలియదు. అదే మనం ఎరుగము, మనకి మనం తెలియదు. ఎరుగము, మనము జానీమహే ప్లూరల్. జానీమహే ప్లూరల్, ఉత్తమ పురుష బహువచనం. అది బాగుంది. అంతే. ఇది శ్యామల నువ్వే చదివినట్టున్నావు 1-2 సార్లు, గుర్తుందో లేదో. ఇక్కడ ఏతే అని ఉండాలేమో కదండి, స్టార్టింగ్ కూడా ఏతే సత్పురుషాహ అని ఉండాలేమో కాదా? అంతే కరెక్ట్, అంతే ఉండాలి. ఏతేనే ఉండాలి. అపి స్వర్ణమయీ లంక నమే లక్షణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అపి స్వర్ణమయీ లంక, స్వర్ణమయమైన లంక అయినప్పటికీ నమే లక్ష్మణ రోచతే, మే లక్ష్మణ మే నా రోచతే. తెలుగులో లక్ష్మణ అది సంబోధన కదా. కరెక్ట్, బాగా చెప్పారు. అదే నేను చెప్పబోతున్నా. లక్ష్మణ సంబోధన. లక్ష్మణ మే అంటే ఇక్కడ నా కొరకు అది రుచించదు. నా మే రోచతే, అది నాకు రుచించదు. జనని జన్మభూమిశ్చ, జనని అయిన తల్లైన జన్మభూమి అయిన జనని జన్మభూమిశ్చ అయినప్పటికీ స్వర్గం కన్నా
గరీయసి ఉన్నతమైనది. అంతే. బాగుంది. చిన్నది చక్కగా ఒక చిన్న సెంటెన్స్. మీరు బాగానే వచ్చింది, మీకు బాగానే తెలిసినట్టే ఉంది. మీకు చిన్న శ్లోకం వచ్చింది. మళ్ళీ ఒకసారి చదువుగా తర్వాత. ఇక్కడ చూడండి, ఇందులో నాకేం చెప్పాలంటే మీరు రోచతే, ఇందులో ధాతువు ఏమిటండి? రుచ్ రుచ్. కరెక్ట్. రుచ్ రుచి ధాతువు. ఇది రుచి. రోచతే అనేది ఆత్మనేపది ప్రయోగం. ఈ రుచి ధాతు ఎప్పుడైతే వచ్చిందో మీకు రుచ్యర్థానాం ప్రియమాణః అని ఒక సూత్రం ఉంది, మీరు చదివి ఉంటారు మీరు కారక ప్రకరణంలో. రుచ్యర్థానం అంటే ఈ రుచి అనే ధాతువును ఉపయోగించినప్పుడు చతుర్థి వాడాలి. అంచేత మే అనేది వచ్చింది. అంటే నా కొరకు ఇష్టము కాదు అని అర్థం వస్తున్నాడు. మే అంటే ఏంటంటే మనకి చతుర్థి, అహం చతుర్థి. శబ్దానికి చతుర్థి ప్రయోగంలో మే. ఈ మే అనేది షష్ఠిలో చతుర్థిలో అంటారు. వస్తుంది, షష్ఠిలో వస్తుంది. అంచేత నమే లక్ష్మణ, లక్ష్మణ హే లక్ష్మణ, నమే రోచతే, నా కొరకు ఇది నచ్చదు, అలా వస్తుంది సంస్కృతంలో. మనం అలా చెప్పక్కర్లేదు. అంచేత లంక స్వర్ణమయం అయినప్పటికీ లక్ష్మణ నాకు నచ్చదు అని చెప్పి రాయొచ్చు మనం, అంతే. జనని జన్మభూమి చ స్వర్గాత్ అపి గరీయసి. జన్మభూమి తల్లి, మనకు తల్లి వంటిది అని చెప్పుకుంటాం కనుక జనని జన్మభూమి అంటే మాత, తల్లి, జన్మభూమి ఈ రెండు కూడా స్వర్గాత్ అపి కంటే, పంచమి అన్నమాట. స్వర్గాత్ స్వర్గము కంటే గరీయసి గొప్పవి అని చెప్తాం. చిన్న శ్లోకం ఇది. ఇది చదవండి మీరు వేగరేశ్వరరావు. ఉద్యోగినం ఉద్యోగినం పురుషసింహముపైతి లక్ష్మి దైవేన దేయమితి కాపురుషా లక్ష్మీ. వదంతి. ఇప్పుడు లక్ష్మీతో ఒకటి ఉంటుందండి. లక్ష్మి అనే దానికి విసర్గ లేకుండా వాడితే అసలు తప్పది. లక్ష్మీ ప్రయోగం వచ్చినప్పుడు విసర్గ ఉండాల్సిందే. లక్ష్మీ అనాలన్నమాట. కంపల్సరీగా దానికి సూత్రం ఉంది, పాణిని సూత్రం ఉంది దానికి ప్రత్యేకించే శబ్దానికి. దైవేన దేయమితి కాపురుషా వదంతి. దైవం నిహిత్యకురు పూరుషమాత్మసక్వా యత్నే కృతే యదిన సిద్ధ్యతి స్తోత్రదోషః. ఉద్యోగినం పురుషసింహముపైతి లక్ష్మీ. ఉత్సాహం గల సింహం వంటి పురుషుడు. ఉద్యోగినం అంటే అర్థం ఏమిటండి? ఉద్యోగినం అంటే ఏమిటి? ఉద్యోగం అంటే ప్రయత్నం చేసేవాడు. ఇక్కడ ఉద్యోగ అంటే అర్థం ప్రయత్నం చేయడం అని. ఉద్యోగినం పురుష సింహ, పురుష సింహం ద్వితీయ. లక్ష్మీదేవి వరిస్తుంది అంటే లక్ష్మీదేవి చేరుకుంటుంది, వాళ్ళ దగ్గర సంపద ఉంటుంది అని. అదే అంతే. దైవేన దేయమిది కాపురుష వదంతి. కాపురుష అంటే వీళ్ళు పిరికి వాళ్ళు, కాపురుషులు అంటే దుష్టులు, దుర్మార్గులు, దుష్టులు, పిరికి వాళ్ళు. ఇదంతా దైవ కృప, దేవుడు ఇచ్చాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. అదృష్టం కానీ దేవుడు ఇచ్చిన కానీ అని చెప్పి అంటూ ఉంటారు, అంటే సంపదని. దైవం నిహత్యకురు పూరుషమాత్మసఖ్య. దైవం నిహత్యకు, ఈ అదృష్టాన్ని ఈ దైవం మినహాయించి పక్కన పెట్టి. అంటే కూడా మీకు పర్ఫెక్ట్ టెన్స్ ఇక్కడ. నిహత్య అంటే హ్యావింగ్ లెఫ్ట్ ది ఐడియా దట్ గాడ్ హ్యాస్ గ్రాంటెడ్ ఆల్ దిస్, రాసిందనమాట. ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టి అంటే దైవం నిహత్య, దేవుణ్ణి కాసేపు పక్కన పెట్టి అని అర్థం అనమాట. దేవుణ్ణి విడిచి, అది పౌరుషమాత్మసఖ్య, మన సొంత బలంతో పౌరుషం ఆత్మసఖ్య. అది ఈ దేవుడు ఈ విషయాన్ని పక్కనే పెట్టి ఆత్మ సొంత బలం అంటే సొంత బలంతో, పౌరుషంతో ప్రయత్నం చేస్తే యత్నేకృతే, ప్రయత్నం చెయ్యాలి. కురు లెట్ యు డూ ఇట్. ఆర్డర్ అది, మళ్ళీ ఇంపరేటివ్. ప్రయత్నం చెయ్యండి, ప్రయత్నం చెయ్యాలి, అంతే. కురు అంటే యూ హ్యావ్ టు డూ దాట్ అని ఆర్డర్ చేసినట్టు అనమాట. అంటే దైవదత్తము అనడాన్ని పక్కన పెట్టి పౌరుషం ఆత్మశక్తియా కురు అంటే నువ్వు నీ శక్తి కొద్దీ ప్రయత్నం చెయ్యి, అది అదనమాట. యత్నేకృతే ఏదైనా నా సజ్జతి, ప్రయత్నం చేసినప్పటికీ కూడా
యత్నే కృతేయది అంటే ప్రయత్నం చేసినప్పటికీ, యది అంటే కూడా, ప్రయత్నం నసిద్ధ్యతి చేసినప్పటికీ కూడా నా సిద్ధ్యతి అంటే మనం అత్ర అనుకున్నది దోషం. నెరవేరకపోతే ఎవరిది దోషం? కోత్ర దోష. దోషం ఎవరిది? కహ అత్ర దోష. ఎవరు అని కాదు ఇక్కడ. కహ అంటే ఏది అనే అర్థం కూడా వస్తుంది. ఓహో. కహ అత్ర దోష, ఇక్కడ ఏ విధమైన దోషం ఉంది అని అర్థం. కహ అంటే అది పుల్లింగ శబ్దం, అంతేగాని అది ఒక వ్యక్తి అనే కాదు. కహ అంటే ఏ విధమైన అని విషయం అని కూడా అర్థం చెప్పొచ్చు దాన్ని. దోషం లేదు అని కహ చెప్పి అత్ర చెప్పుకోవాలండి. అది అంతే. ఏ విధమైన దోషము కాదు. న సిద్ధ్యతి కో అత్ర దోష అంటే ప్రయత్నం చేసినప్పటికీ నీకు ఒకవేళ ఫలితం రాకపోతే అది ఏమాత్రము నీ దోషము కాదు అని చెప్పడం అన్నమాట. అది చాలా బాగుందండి. రైట్, బాగుంది. సార్ ఇక్కడ తర్వాత చిన్న దివ్య- డౌట్ ఉందండి. చెప్పండి. ఇక్కడ ఈ కృతే అన్న దగ్గర షష్ఠీ విభక్తి వస్తుందా అని వస్తుందేమో కదండి, రామస్య కృతే అలాగా. ఇక్కడ అక్కడ యత్నే మరి కృతే అంటే యత్నే కృతే అపి చేసినప్పటికీ అనేటటువంటి ప్రయోగం ఇది. కృతే వస్తే షష్ఠీ విభక్తి రావాలంటారు కదా అని రామస్య కృతే అలా అదే చెప్తాను. నేను చెప్తుంటా. కృతే అంటే మీరు అనేది షష్ఠి వచ్చిన తర్వాత కృతే వస్తే దాని అర్థం చతుర్థి కింద మారుతుంది. అది ఓకే. పురుష అంటే ఏమండి? కాహ పురుషాహ అనే కా పురుష ఇప్పుడు అంటే అస్య అనే, ఇప్పుడు అస్య అని ఉందనుకోండి, కాపురుషులు అంటే ఒకటే మాట అండి. అది కాపురుషులు అంటే దుష్ట మనుషులు అని అర్థం, దుష్ట పురుషులు అని. ఓహో అక్కడ కుపురుషులు కా అనేది దుష్టం అనే అర్థానికి వచ్చేది అది. వస్తుంది. అంటే తెలుగులో కూడా అదే అంతేగాని అది రాస్తే అందుకని డౌట్ వచ్చింది. కాపురుషులని అంటాం తెలుగులో కూడా, అంతే. తెలుగులో కూడా అంటారు. ఇదే సార్ నేను కొత్తగా నీతి చెప్పనా శాస్త్రం మనం చెప్పండి రాజేశ్వరి గారు ప్లీజ్. ప్రారభ్యతే నా ఖలు విఘ్న భయేన నీచైః ఉండాలండి అక్కడ. ఉంటుంది లోపం, అది అంతే. విసర్గకి 8 రకాలుగా విసర్గ మారుతుంది. లోపం అందులో అవుతుందమ్మా. ఒకటి లుప్తం, శ్లోకాల్లో అక్కడ లోపం లోపం అవుతుంది. అవుతుంది. ఓకే. నీచై ప్రారభ్య. నీచైహి అని మీరు నీచైహి అని చదవండి, తప్పులేదు. మీరు చదివేటప్పుడు ఫ్రేజల్ గా అంటే ఫ్రేజ్ వైజ్ విడదీసినప్పుడు ప్రారభ్యతే నకలు విఘ్న భయేన నీచైహి బాగుంది, అంతే. అక్కడికి ఒక ఫ్రేజ్ అయిపోయింది. ప్రారభ్య విఘ్న నిహితాః విరమంతి మధ్యాః విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధం ఉత్తమ జనాః నా పరిత్యజంతి. ఈ చివరిలో ఈ మధ్యలో బ్రేక్ లేదు, ఇదంతా ఒకటే సెంటెన్స్, ఒకటే ఫ్రేజ్. పైన 2 ఫ్రేజులు, ప్రారభ్యతే నకలు విఘ్న భయేన నీచైహి ఒకటి, ప్రారభ్య విఘ్న నిహితాః విరమంతి మధ్యాః ఇది రెండోది, విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధం ఉత్తమ జనాః న పరిత్యజంతి. ఇది అంతా ఒకటే ఫ్రేజ్ అన్నమాట. ఇప్పుడు చెప్పండి మీనింగ్. ప్రారభ్యతే నా ఖలు విఘ్న భయేన నీచైః. విఘ్న భయంతోటి విఘ్న భయంతోటి నీచ జనుల చేత ఏ పని మొదలు పెట్టబడదు. నీచ జనుల చేత నా పర్వాలేదులేండి. ఏ పని మొదలు పెట్టబడదు అని మళ్ళా వస్తుంది. మనం తెలుగులో మనం యాక్టివ్ లో రాయొచ్చు. ప్రారభ్య విఘ్న నిహితాః విరమంతి మధ్యాః. మధ్యజనులు పనిని ప్రారంభించి విఘ్నాలు వస్తే విరమించేసుకుంటారు. మధ్యలోనే విరమించుకునే వాళ్ళు మధ్యజనులు, మధ్యస్థులు. విరమించే వాళ్ళు మధ్యస్థులు అంటాం. మధ్యమ జనాలు అలానా పర్వాలేదు. పునరపి ప్రతిహన్యమానాః. విఘ్నముల చేత ప్రతిహన్యమానాః అంటే రిపీట్ అవుతుంది. పునః అపి పునః అపి అంటే మళ్ళీ మళ్ళీ వస్తున్నప్పటికీ కూడా, మళ్ళీ విఘ్నాలు వస్తున్నప్పటికీ కూడా, ప్రతిహన్యమానా అంటే విఘ్నముల వల్ల అడ్డగింపబడినప్పటికీ కూడా అని అర్థం అన్నమాట. అంటే అది విశేషణం కింద వస్తుందండి. ప్రతిహన్యమానాః ఉత్తమ జనాః అని వస్తుందండి. జనాహకి అనమాట అది, అంతే. ప్రతిహన్యమానాః ఉత్తమ జనాః అది.
ఆ, ఆ మళ్ళీ మళ్ళీ విఘ్నాలు వస్తున్నప్పటికీ కూడా ఆ ఉమ్, కార్యాన్ని ఉత్తమ జనులు ఉమ్. కార్యాన్ని విడిచిపెట్టరు. నా పరిత్యజన్ ప్రారబ్ధం అంటే ప్రారంభించిన పనిని ఉత్తమ జనాహ పరిత్యజంతి. ఉత్తమ జనాః నా Yes. పరిత్యజంతి. బాగుంది, వెరీ గుడ్. ఇంకొకటి చదివితే ఇది అయిపోతుందండి. ఇది ఒకటి చదివేద్దాము. ఇంకొక సెట్ రేపు చదువుదాం మనం, అయిపోతాయి దాంతో. 20 శ్లోకాలు చదువుంటాం, 20 చదివాము. సరే, ఇది కూడా ఒకటి ఎవరైనా చదువుతారా అండి? వేరే ఇంకెవరైనా? బాగా చదివారు రాజేశ్వర్ గారు, నైస్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరన్నా వేరే చదువుతారా అండి? చదవండి. యస్యాస్తి విత్తం స నరః కులీనః స పండితః సహ శృతవాన్ గుణజ్ఞః స ఏవ వక్తా స చ దర్శనీయః సర్వే గుణాః కాంచనమాశ్రయంతే. యస్య అస్తి విత్తం స నరః కులీనః. ఎవరి దగ్గర అయితే ధనం ఉంటుందో అతడే ఉత్తమ పురుషుడు. నరః కులీనః, అతడే కులీనుడైన పురుషుడు, కులీనుడైన వాడు. కులీనుడు అంటే ఉత్తమ వంశజుడు. అది ఉత్తమ ఏదో కులీనుడు రాసినా సరిపోతుంది. ధనవంతుడైన వాడే కులీనుడు. కులీనుడు. స పండిత, అతడే పండితుడు. సహ శృతవాన్ గుణజ్ఞః, అతడే మంచి గుణములు కలవాడు. శృతవాన్ అంటే అర్థం కాలేదు మహోదయ. శృతవాన్ గుణజ్ఞ, అతడే సంపూర్ణమైన జ్ఞానాన్ని కలిగిన వాడు అంటే సరిపోతుంది. అలాగే అతడే సంపూర్ణమైన జ్ఞానాన్ని కలిగిన వాడు. సయేవ వక్త, అతడే మంచి వక్త. మరియు సహ దర్శనీయ, అతడే అందరూ చూడాలని అనుకునేవాడు, అందరి చేత చూడబడేవాడు. దర్శనీయ, చూడబడవలసిన వాడు అని. దర్శనీయ, అనీయర్ ప్రత్యయం అంటుంది. అనీయర్ ప్రత్యయం అంటే విచ్ ఈజ్ ఎ కంపల్షన్, అంటే తప్పకుండా చూడతగిన వాడు అని అర్థం అన్నమాట. అతడే చూడతగిన వాడు అంటే వాడిని చూడడం అనేది ఒక ప్రివిలేజ్ అన్నమాట. అట్లా అతనే చూడతగిన వాడు. అతడే చూడదగిన వాడు. సర్వే గుణాః కాంచనం ఆశ్రయంతే. ఈ విధంగా అన్ని మంచి గుణాలు ధనము ఉన్న చోటనే ఉంటాయి. కాంచనం ఆశ్రయంతే, కాంచనాన్ని ఆశ్రయించే ఉంటాయి. అంటే ఇది ఒక సార్కాస్టిక్ వర్స్ అన్నమాట. అంటే వ్యంగ్యం, ఇది వ్యంగ్యం అన్నమాట. ఇది అంటే మనుషుల్లో గుణాన్ని ఎవరు చూడరు. వాడికి ఇంత సొమ్ములు ఉన్నవాడైతే చాలు, ఇంత ధనవంతుడైతే చాలు, వాడే గొప్పవాడు, వాడే గొప్పగా మాట్లాడేవాడు, వాడే సంపూర్ణ జ్ఞానవంతుడు, వాడే మహాపండితుడు, వాడే గొప్ప కొలజుడు అని అట్లా సార్కాస్టిక్ గా చెప్పిన శ్లోకం అన్నమాట. ఇది బాగుంది. ఓకేనండి, ఇక్కడికి ఆపేద్దాంలేండి, చాలు 8:15 అయిపోయింది. సో రేపు కలుద్దామండి. విల్ స్టాప్ ఇట్ హియర్ ఫర్ టుడే. ఏమండి? ఓకే సార్, ధన్యవాదాలు. రైట్ అండి, ధన్యవాదాలు. రేపు కూడా విల్ మీట్ అట్ 7:15 అండి. అప్పుడు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ అండి.